మనం చూస్తుంటాం కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. సహజంగా ఆయన పోయేదే శవాల దగ్గరికి. ఆయన చౌకాడికి పోయి కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. జనరల్గా ఆయనకు చిరునవ్వు ఏమో సెట్ అయి సావదు, కానీ ఆయన అక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సందర్భ శుద్ధి కూడా లేనటువంటి వ్యక్తి. శవాల దగ్గర చిరునవ్వులు చిందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ ఏం జరుగుతుందని, ఎందుకు అక్కడ రైతాంగం పరిస్థితి ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి భరోసా కల్పించింది, రైతాంగం ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఒక రాజకీయ విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అని ఈరోజు యాత్రలు చేయడానికి కావాల్సిన సన్నాహాలు చేసుకుంటా ఉన్నాడు. దానికోసమే ఆ 2-3 జిల్లాల నుంచి ఎవరెవరికి టార్గెట్లు ఇచ్చాడు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 4 చక్రాల వాహనాలు, అంటే వెహికల్స్, పెద్ద వెహికల్స్, ఒక 100 నుంచి 200 ద్విచక్ర వాహనాలపైన వాహనానికి ఈ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఉల్లంఘిస్తూ 2-3 ఉండి గొడవగా రావాలి, తిరగాలి. ఇలాంటివన్నీ కూడా ఆదేశాలు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి జనానికి ఆదేశాలు వెళ్తా ఉన్నాయి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు రైతాంగానికి ఒకవేళ బాగానే ఉన్న రైతాంగం ఆనందంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలతోటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి, అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం 2,50,000 టన్నులు దిగుబడి వచ్చినటువంటి అదే విస్తీర్ణంలో ఈ రోజు 6,70,000, అంటే 2.5 రెట్లకు పైగా ఎక్కువ ఉత్పత్తి ఈ రోజు వచ్చింది. మార్కెట్ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతూనే రెండో వైపున ముందు రైతాంగానికి భరోసా ఇవ్వాలి అని పర్ టన్ వచ్చేసి 4,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. కంగారు పడద్దు, చివరి పండు వరకు కూడా తీసుకుంటామని చెప్పారు. కాబట్టి రైతులు కొంత, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కొంత రేటు తక్కువగా ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక యావరేజ్ రేట్ లెక్కేసుకొని ఏదైనా మంచి ధరకు అమ్ముకునే దానికోసం ఉన్న పరిస్థితిని చూసుకుంటున్నారు. అయినా ఇప్పుడు నువ్వు ఏ విధ్వంసాన్ని చేయటం కోసం, ఏ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం పోతున్నావు. లేదు, నువ్వు రైతులకు భరోసా ఇవ్వడం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పోతున్నావా? నియోజకవర్గానికి 100 నుంచి 200 ద్విచక్ర వాహనాలని, అంటే దాంట్లో ఒక సగటున 5-6 వేసుకున్నా కూడా ఒక 600 మంది, దీంట్లో నుంచి ఒక 600 మంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-12 నియోజకవర్గాల నుంచి 10,000 మందిని, 15,000 మంది జనాన్ని వేసుకొని పోయి ఏం చేద్దామని? వీళ్ళందరూ ఏమన్నా మామిడి పండ్ల డీలర్లా? వీళ్ళంతా ఏమన్నా మామిడి పండ్లు కొనడానికి వస్తున్నారా? ఇప్పుడు ఎక్కడికైనా మనం ఒక పోయామంటే ఒక భరోసా కల్పించాలి, రైతాంగానికి ఒక అండగా నిలవాలి. లేదు, ఏ సందర్భంలో ఎక్కడికి పోయినా, ఓ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయినా, అధికారంలో ఉన్నప్పుడు పోయినా నువ్వు వాళ్ళకు భరోసా కల్పించాలి. దానికి నువ్వు చేతైంది చేయాలి. ఏం చేద్దామని పోతున్నావు? వీళ్ళందరినీ తీసిపోయి మామిడి పండ్లు కొలిపించేదాని కోసం పోతున్నావా? వీళ్ళంతా మామిడి పండ్లు కొనుగోలుదారులా, కొనుగోలు చేసేటువంటి డీలర్లా? ఎందుకు వీళ్ళందరినీ నువ్వు సమీకరిస్తా ఉన్నావు?